అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూజితాస్ జర్నీ. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ జరిగిపోవాలి. సో ఇవాళ ముచ్చట ఏందో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మేము 31st దావత్ అయితే డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. మేము ఏబిఎస్ బార్బిక్యూ వనస్థలిపురంలో టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మేము ఒక 15-16 మెంబర్స్ ఉండే. సో అందరం ఇక్కడ మీట్ అవుదాము ఈ టైంకి అని గ్రూప్లో పెట్టేసుకొని ఒక్కొక్కరం స్టార్ట్ అయిపోయామన్నమాట రావడం. సో నేను వచ్చేవరకు మా బామ్మర్ది, ఇంకా మా చిన్నక్క, చిన్న బావ, ఇంకా త్రాంజ్ వీళ్ళందరూ వచ్చేసారనమాట. ఇంకా అందరూ వస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా. మేమైతే అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. నేను, లీక్ష, ఇంకా తేజ ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాం, బ్లాక్ బ్లాక్ బ్లాక్. సో ఇంకా అందరూ అయితే వచ్చేసారు. ఇంకా మా పెద్ద బాబాయ్ ఒక్కరు రాలేదు. సో బాబాయ్ జాయిన్ అవుతా, మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో మేము మెల్లిమెల్లిగా స్టార్టర్స్తో స్టార్ట్ చేసేసాం. చూసేయండి. పైనాపిల్తో ట్రై చేయడం అయితే నేను ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా చికెన్, పన్నీర్, ఈ కబాబ్స్ అయితే నార్మల్ రెగ్యులర్వే. సో ఇట్ వాస్ గుడ్ అనమాట పైనాపిల్తో కూడా. అందరు వచ్చింది బాబాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బాబా. విక్కీ, నానమ్మ చెప్పు. మమ్మీ పేరెంట్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మేమైతే కొద్దిసేపు చాట్ సెక్షన్ దగ్గరికి వచ్చాము. మేము దైపూరి తీసుకుండే అనమాట. ఇట్ వాజ్ ఆల్సో నాట్ బ్యాడ్ అని చెప్పాలి. అంటే క్రౌడ్ చాలా ఉండే అసలు ఆ రోజు 31st కదా. సో మా అలాగనే చాలామంది ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చాలా క్రౌడ్ ఉండే అసలు ఆ రోజు అయితే. తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ దగ్గరకు వచ్చాము. చికెన్లో వెరైటీస్, రోటీస్లో వెరైటీస్, వెజ్లో వెరైటీస్ అలా ఉండే. ఇంకా మాకు ఇష్టమైన డెజర్ట్ కేక్స్ దగ్గరికి అయితే వచ్చాము. తర్వాత ఇవన్నీ కొంచెం కొంచెం తినేసి నెక్స్ట్ మేము ఇంకా ఫైనల్ టచ్ ఇంకా ఐస్ క్రీమ్స్తో ఫినిష్ చేసేసామన్నమాట. యాక్చువల్గా లీక్ష అయితే చాలా ఎంజాయ్ చేసింది అక్కడ, మంచిగా డ్యాన్స్ చేస్తూ అందరినీ చూసుకుంటూ. మీకు ఇంకా ముందు వీడియోస్లలో మా పిన్నిలను, బాబాయిలను, తమ్ముళ్ళు, అక్కలు, బావలు అందరినీ పరిచయం చేస్తాను, నానమ్మ, తాతయ్యని. ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో లీక్షని కార్లో పంపించేశాను. ఇంకా మేము మంచిగా మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినాం ఇలా బైక్ నైట్ టైము. ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాము. మేము ఇంటికి వెళ్ళేవరకు లీక్ష ఫుల్ డ్యాన్స్ చేస్తుంది అనమాట. మీకు లీక్ష డ్యాన్స్ వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. తనకి చాలా ఇష్టం అసలు డ్యాన్స్ అంటే. అసలు సాంగ్ పెట్టడమే ఆలస్యం, ఫుల్ డ్యాన్స్ చేస్తుంది ఇంట్లో అయితే. ఇంకా ఆనందం వస్తే ఇట్లా చుట్టూ తిరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా మేమందరం కూడా డ్యాన్సులు చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా చూసేయండి మా డ్యాన్సులు కూడా.
మెల్లగా యెస్. ఇదంతా మా ఫ్యామిలీ. మా డ్యాడీ వాళ్ళ సైడ్ అనమాట. సో మీకు చెప్పాను కదా, మీకు ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో అందరినీ పరిచయం చేస్తానని. అందరినీ పరిచయం చేస్తాను. సో 31st దావత్ అయితే మేము ఎవ్రీ ఇయర్ ఇలా ప్లాన్ చేసుకుంటాము. డిన్నర్, గేమ్స్ అండ్ డాన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటామన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఇలా ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్‌తో కాకుండా ఇలా ఫ్యామిలీతోటి అందరు కలిసి తినడం, డాన్స్‌లు ఇలా చాలా బాగుంటుంది. సింపుల్గా సెలబ్రేషన్స్ అయినా చాలా మెమోరీస్ ఇస్తుంది. యాక్చువల్గా ఈ ఇయర్లో మేము గేమ్స్ ఆడలేము, కానీ చాలా మెమోరీస్ ఉన్నాయి అన్నమాట. సో దట్స్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.